అమెరికాకు సంబంధించిన 2 యుద్ధ విమానాలు గాల్లోనే పేల్చేసింది ఇరాన్ బలహీనపడిందని చెప్పి ట్రంప్ చెప్తుంటే ఇరాన్ తన బలాన్ని మళ్ళీ చూపిస్తూ అమెరికాకే చెక్ పెడుతోంది. F-15E అండ్ A-10 అనేటువంటి వార్తో 2 యుద్ధ విమానాలని గాల్లోనే పేల్చేసింది ఇరాన్. సో ఇక్కడ మన వెనుక విజువల్లో చూస్తున్నారు, ట్రంప్ విమానాలు కుప్పకూలిపోయాయి, 2 విమానాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్తో అద్భుతమైనటువంటి హీట్ రికగ్నైజింగ్ మిసైల్స్తో వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. సో 2 యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి, అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే. సో ఒకరోజు ఇరాన్ పైన అమెరికా ఎటువంటి దాడి చేసిందనంటే టెహరాన్ నుంచి కరాజ్ వైపు వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ని పేల్చేసింది, మధ్యలోనే దాన్ని విరగొట్టేసింది, ఒక నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జ్ని. ఆ తర్వాత అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇరాన్ సైన్యం అక్కడికి వెళ్ళి సహాయక చర్యలకు పాల్పడుతుంటే అమెరికా మళ్ళీ ఒక మిసైల్ వేసింది. దీంతో 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తే 100 మందికి పైగా అక్కడ గాయాల పాలయ్యారు. అంటే ఒకే రోజున 2 మిసైళ్లతోని అమెరికా ఇరాన్ని కుప్పకూల్చింది. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ వైపు నుంచి అమెరికా 2 విమానాలు, సేమ్ స్ట్రాటజీ. ముందుగా F-15E విమానాన్ని ఢీ కొడితే ఒక పైలట్ ఎస్కేప్ అయిపోయాడు, ఇంకో పైలట్ అక్కడే పడిపోయాడు. ఆ పైలట్ని కూడా ఇరాన్ తమ చేతిలోకి తీసుకుంది. ఆ పైలట్ ఇప్పుడు విచారిస్తోంది. సో ఆ విమానం ఎప్పుడైతే అక్కడ కుప్పకూలిపోయిందో, ఆ విమానం అలా పడిపోతే దాని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి అక్కడ చిప్స్ కానీ సర్క్యూట్స్ కానీ, లేదంటే ఏ యొక్క ప్లాన్తో అయితే ఆ విమానం ఫైటర్ జెట్ ఎగురుతోందో ఆ ఫైటర్ జెట్ టెక్నాలజీని ఇరాన్ కానీ రష్యా కానీ చైనా కానీ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పడిపోయిన విమానాన్ని కూడా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో అమెరికా మళ్ళీ వార్థాగ్ A-10 వార్థాగ్ అనేటువంటి మరొక ఫైటర్ జెట్స్ రంగంలో దించింది. అయితే ఒకటేమో డైరెక్ట్గా ఇరాన్ గగనతలం పైకి వచ్చిన తర్వాత అమెరికా సాహసం చేస్తూ ఉంటే ఇరాన్ దాన్ని పేల్చేస్తే, ఇంకొకటి పర్షియన్ గల్ఫ్లోనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర A-10 వార్థాగ్ అనేటువంటి మరొక ఫైటర్ జెట్ని కూడా ఇరాన్ పేల్చేసింది. సో నాకు తెలిసి ఈ స్థాయిలో 5 వారాల యుద్ధంలో ఈ స్థాయిలో ఇరాన్ అమెరికాని భయపెట్టిన దాఖలాలు లేవు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం అమెరికాకి. అంటే ఫైనాన్షియల్ అని చెప్పట్లేదు, బట్ ఇరాన్ అమెరికా పైన పైచేయి సాధిస్తున్న సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. అమెరికాని కూడా ఢీకొనగలుగుతుందా ఇరాన్ అనే సంకేతం ఇచ్చే అవకాశం ఉంది. ఈ యుద్ధం జరుగుతోంది, కానీ అమెరికా స్థావరాలు గల్ఫ్ కంట్రీస్ పైన సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, అటు బహ్రాన్లో కానీ, బనామాలో కానీ, ఇరాక్లో కానీ, ఓమన్లో కానీ ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలను వాటి వరకు మాత్రమే ఢీకొట్టే ప్రయత్నం చేసిన ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికాని ఢీకొట్టింది. అమెరికా 2 ఫైటర్ జెట్స్ కుప్పకూల్చింది, ఒక పైలట్ని కూడా ఇరాన్ తమ స్వాధీనపరుచుకుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది, అమెరికాను సైతం ఢీకొనగల టెక్నాలజీతో ఇరాన్ తయారు చేసుకుంది. అటువంటి క్షిపణులు ఉన్నాయా, వాటి గురించి చెప్పబోతున్నాను. సో కంటిన్యూస్గా ఆ వెపన్స్ సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గ్రాఫిక్స్ ప్లే అవుతాయి. సో మాజిద్ అనేటువంటి ఒక మిసైల్తోనే ఈ ఫైటర్ జెట్స్ను కుప్పగొల్చగలిగింది. సో ట్రంప్ వ్యాఖ్యలకి ఇరాన్ ధీటుగా స్పందించింది, ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 48 అవర్స్లో మొత్తం నాశనం చేస్తా, మీకు నరకాన్ని అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కానీ నువ్వు వార్నింగ్ ఇచ్చే ముందే నీ విమానాలు కుప్పకూలిపోయాయి. ఇరాన్ ఘాటుగా స్పందించింది. నెక్స్ట్ ఇక్కడ ఇరాన్ చెప్తున్న మాట ఏంటి? సో ఇరాన్ దాడిలో F-15 అండ్ A-10 విమానాలు బ్లాస్ట్ అయిపోయాయి. ఇందాక మీరు చూసిన వీడియో అదే. నెక్స్ట్ సో దీంట్లో ఏప్రిల్ 3వ తేదీన ఈ సంఘటన జరిగింది. F-15E అనేది డైరెక్ట్గా ఇరాన్ గగనతలం పైకి వచ్చింది. అంటే ఇరాన్ గగనతలం పై వరకు వచ్చిందంటే అమెరికా ఎంతటి కళ్ళు గప్పి ఇటు ఇరాన్ రాడార్ సిస్టమ్ని, ఇరాన్కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని మొత్తాన్ని కళ్ళు గప్పి ఇరాన్ భూభాగం పైకి గగనతలం పైకి వచ్చి అక్కడ నుంచి మిసైల్ ప్రయోగించాలనుకుంది. 2 ఫైటర్ జెట్స్తో కూడినటువంటి F-15E అనేటువంటి విమానం ఇరాన్ గగనతలం పైకి వచ్చింది. సో మరి దాన్ని ఎలా గుర్తించింది? ఆల్రెడీ ఇరాన్ కళ్ళు గప్పి ఇరాన్ గగనతలం పైకి వచ్చినటువంటి F-15Eని ఇరాన్ ఎలా కనుగొనిందని అంటే మాజిద్ అనేటువంటి ఒక మిసైల్, అది హీట్ రికగ్నైజింగ్ మిసైల్ అంట. నావిగేషన్తో పని లేదు, సిగ్నల్ సిస్టమ్తో పని లేదు, హీట్ రికగ్నైజింగ్ మిసైల్ అది. సో అంతకంటే ముందు A-10 వార్థాగ్ మిసైల్ కూడా. సో A-10 వార్థాగ్ అనేటువంటి A-10 వార్థాగ్ అనేటువంటి ఆ విమానాన్ని కూడా పేల్చేసింది. 2 విమానాలు పేలిపోయాయి. నెక్స్ట్ మరి ఎలా పేల్చేసింది? పర్షియన్ గల్ఫ్లో A-10 వార్థాగ్, ఇరాన్ గగనతలం పైన F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ ఈ యొక్క ఫైటర్ జెట్ పీసర్. నెక్స్ట్ సో దీంట్లో హీట్ సెన్సార్లతో US విమానాలను గుర్తించింది. సో బేసిక్గా మన దగ్గర మీకు సుదర్శన చక్ర S-400 మీకు గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ఏ మిసైల్ అయినా సరే ఈ S-400 చుట్టూరు ఒక డేగ కన్నుగా మార్చుకొని రాడార్ సిస్టమ్ ద్వారా, అంటే అది వచ్చేటువంటి నావిగేషన్
ప్రెసైజ్ టార్గెట్స్. ఉదాహరణకి పాకిస్తాన్ నుంచి మిసైల్ ప్రయోగించామంటే ఆ మిసైల్ ఎక్కడ పడాలి, ఎక్కడ బ్లాస్ట్ అవ్వాలి రకంగా ముందే రాసి పెట్టుకుంటాయి. అప్పుడు మన సుదర్శన్ చక్ర ఏం చేస్తుందంటే దాన్ని గుర్తించి ఆ ప్రిసైజ్ టార్గెట్ మిసైల్ని దాన్ని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అది మన భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వక మునిపే దాన్ని గాల్లోనే పేల్చేస్తూ ఉంటుంది. అది అంతా కూడా నావిగేషన్ ద్వారా, నావిగేషన్ రాడార్ సిస్టమ్ ద్వారా. కానీ దీనికి నావిగేషన్ అవసరం లేదు, ఇది హీట్ సెన్సార్లను గుర్తిస్తుంది. ఎలా హీట్ సెన్సార్లను గుర్తిస్తుంది? వన్స్ మిసైల్ మనం ప్రయోగించామంటే ఆ మిసైల్ వెనకాల మీరు చూస్తుంటారు, ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, వెనకాలే ఒక ఫైర్ వస్తూ ఉంటుంది. ఆ ఫైర్ అనేది కొంత హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ సెన్సార్ అనేది ఏదైతే మాజిద్ వాడుతూ ఉందో ఆ హీట్ని గమనిస్తుంది. ఈ రకంగా హీట్ వస్తుంది, సో ఎటువైపు నుంచి హీట్ వస్తుంది అని గమనిస్తుంది. హీట్ మాత్రం కంట్రోల్ చేయలేం కదా, సో మిసైల్స్ హీట్ని కంట్రోల్ చేయలేం. ఆ హీట్ వేవ్స్ ద్వారా ఇది గుర్తించి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే, నెక్స్ట్ కంటిన్యూషన్. సో మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే, నెక్స్ట్ మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే హీట్ సెన్సార్లను కనుగొనడంతో పాటుగా అటు ఎటువంటి విధంగా డైరెక్షన్ మారినా, ఒకవేళ మిసైల్ కనుక అది సెజిల్ మిసైల్స్ అని ఉంటూ ఉంటాయి ఇరాన్ దగ్గర, అదే మాదిరిగా అమెరికా దగ్గర ఉన్న డైరెక్షన్ రూట్ మార్చుకుంటూ వంకర టింకరగా కిందికి పైకి పక్కలకి ఇలా వెళ్తున్నటువంటి మిసైల్స్ కనుక ఉంటే, లేదు అలాంటి ఫైటర్ జెట్స్ కనుక ఉంటే వాటిని వన్స్ లొకేషన్ ట్రాక్ చేసింది వాటిదనంటే, ఆబ్జెక్ట్ని ట్రాక్ చేసిందనంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ తిరిగితే అలా, వంకర తిరిగితే వంకరగా ఎలా పడితే అలా వాటిని ఫాలో అప్ చేసి కూడా టార్గెట్ చేసి పేల్చగలిగేటువంటి సామర్థ్యం ఉంది ఈ మాజిద్ అనేటువంటి ఒక మిసైల్కి, ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్కి. యుఎస్ విమానాలను పేల్చింది మాజిద్ క్షిపణులు. అంటే మొబైల్ మిసైల్ సిస్టమ్స్, ఎక్కడి వరకైనా ట్రాక్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ S-400 కానీ ఇవన్నీ కూడా మొబైల్ సిస్టమ్సే, కానీ ఈ మాజిద్ మిసైల్ అనేది ఎక్కడికక్కడ తీసుకోవచ్చు. పోర్టబుల్ మొబైల్ ట్రక్ల ద్వారా క్యారీ చేయవచ్చు ఈజీగా. సో దాన్ని కేవలం మనం ఫైటర్ జెట్స్ వారిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హెవీగా వన్స్ అక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ నుంచి కదలకుండా ఉంటుంది అనేది, అలాంటివి ఏం తేడాలు లేవు. ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఈజీలీ పోర్టబుల్ టు. సో మాజిద్ లాంటి క్షిపణులను మొబైల్ సిస్టమ్, మొబైల్ మిసైల్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కంటిన్యూషన్. సో దీంట్లో రాడార్ ద్వారా కాకుండా వేడి ద్వారా మాజిద్ క్షిపణి అటాక్ చేయగలుగుతుంది. సో మీరు అనుకోవచ్చు, మరి ఇరాన్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంటే అమెరికా అగ్రరాజ్యం లాంటి అమెరికా టెక్నాలజీ ఎంత అని క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ. అఫ్కోర్స్ ఒకవేళ ఆ హీట్ వేవ్స్ జనరేట్ చేయకుండా మిసైల్ని కంట్రోల్ చేసినా, ఇక్కడ ఇవి చిన్నగా ఏమాత్రం చిన్న హీట్ సెన్సేషన్ అనిపించిన ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ అయినా కూడా గుర్తించగలే సామర్థ్యం ఉంది. మరి మిసైల్స్ డైరెక్ట్గా మిడ్ రేంజ్ మిసైల్, వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ కూడా అంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించగలుగుతుంది. అటాకింగ్ మోడ్ కూడా డైరెక్ట్గా ఆ 15 కిలోమీటర్ల వరకు అటాకింగ్ మోడ్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 75 kgs, 75 కిలోల బరువు ఉన్నటువంటి మిసైల్ ఇది. సో ఇది హీట్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే చాలు అటువైపుగా టార్గెట్ చేసి ఎక్కుపెట్టగలుగుతుంది. నెక్స్ట్, సో రాడార్ ద్వారా కాకుండా హీట్ వేవ్స్, జెట్ ఇంజన్లో నుంచి వచ్చే వేడిగాలను పట్టుకునేలా మాజిద్. ఒకవేళ మిసైల్ కనుక మనం గుర్తించకపోయినా, మిసైల్ కనుక అమెరికా తన టెక్నాలజీతో హీట్ వేవ్స్ జనరేట్ చేయకుండా అడ్డుకున్నా, హీట్ వేవ్స్ జనరేట్ చేస్తే ఇక్కడ ఇరాన్ పసిగడుతుంది కాబట్టి అలా అడ్డుకున్నా కూడా అది ఫైటర్ జెట్స్ యొక్క వేడిగాలను గుర్తించైనా కూడా అటాక్ చేయగలుగుతుంది. సో నిజంగా మాజిద్ అనేటువంటి ఈ మిసైలే ఇప్పుడు అటు ఇరాన్ని కాపాడగలిగింది. F-15E అనేటువంటి ఆ అమెరికన్ ఫైటర్ జెట్ ఏకంగా ఇరానియన్ గగనతలం పైనకి వచ్చి అటాక్ చేయడానికి సిద్ధమైందని అంటే ఎన్ని కళ్ళు కప్పి ఎంత అడ్డదారిన అక్కడికి వెళ్ళిపోయింది అర్థమవుతోంది. సో నా వెనుక మీకు AI గ్రాఫిక్స్ చూపిస్తున్నాను. సో AI గ్రాఫిక్స్ గమనించండి. ఇది ఒకవేళ ఆ మిసైల్ ప్రయోగించే ఫైటర్ జెట్, ఇది ఫైటర్ జెట్ అనుకుంటే, ఇలా వస్తున్న ఫైటర్ జెట్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా ఉన్నటువంటి ఈ ఫైటర్ జెట్ని ఇది నేను చెప్పిన మిసైల్. సో నేను చెప్పిన మిసైల్ ఇది మాజిద్ అనేటువంటి మిసైల్. ఇది హీట్ వేవ్స్ ద్వారా దీన్ని గుర్తిస్తుంది. హీట్ వేవ్స్ చూసి వెంటనే అటువైపుగా డైవర్ట్ అయిపోయి అలా మిసైల్ని ప్రయోగిస్తుంది. వన్స్ ఈ మిసైల్ ప్రయోగించగానే ఆ తర్వాత డైరెక్ట్గా అటువైపు నుంచి వచ్చిన ఫైటర్ జెట్ కుప్ప కూలిపోయింది. దాంట్లో ఉన్నటువంటి 2 పైలట్స్లో ఒక పైలట్ కింద పడిపోతే ఆ పైలట్ని ఇటు ఇరాన్ పసిగట్టింది, ఇరాన్ తన స్వాధీనంలో ఉంచుకుంది. అక్కడ పనిపోయిన ఫైటర్ జెట్స్ని కూడా, ఫైటర్ జెట్ శకలాలని, దానికి సంబంధించి సర్క్యూట్స్ని, తర్వాత టెక్నాలజీని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తమ చేతిలోకి తీసుకుంది. డెఫినెట్గా ఇరాన్కి ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి కంట్రీస్ చైనా అండ్ రష్యా. సో వాటికి ఆ టెక్నాలజీని ఇచ్చి వాటిపైన పరిశోధన చేయించే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ 2 విమానాలని ఒకే రోజు ఒకే సంఘటనలో కుప్పకూల్చడం, దాంట్లో ఒక పైలట్ని క్యాప్చర్ చేయడం, డెఫినెట్గా ఇరాన్ ఈ విషయంలో మాత్రం అమెరికాపై పైచేయి సాధించినట్టే. 48 hours మీకు టైం ఇస్తున్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసే కంటే ముందే ఈ అటాక్ జరిగింది. పోనీ మళ్ళీ ట్వీట్ చేశాడు ఆయన, ఈ అటాక్ తర్వాత 48 hours టైం ఇస్తున్నాను, ఆ తర్వాత మీకు నరకాన్ని చూపిస్తానని ట్వీట్ చేశాడు ట్రంప్. కానీ
ఈ ట్వీట్ని కూడా ఏమాత్రం ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ కానీ, ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ కానీ, అక్కడి ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అగార్చి కానీ కనీసం ట్రంప్ని అమెరికా ప్రెసిడెంట్గా కాదు కదా, యాజ్ ఆఫ్ దేర్ వాయిస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళ ట్వీట్ల ఆధారితంగా కనీసం మనిషిలా కూడా వారిని గుర్తించడం లేదు. సో ఎగ్జాక్ట్గా ఈ ఏఐ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఈ విజువల్స్ ఆధారితంగానే అవి ఉండబోతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే ఆ మిసైల్. సో దీని ద్వారానే దాన్ని అక్కడ ప్రయోగించగలుగుతారు. సో మాజిద్ అనేటువంటి ఈ మిసైలే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన మిసైల్ అని చెప్పాలి. బికాజ్ అమెరికాకి చుక్కలు చూపించింది ఈ మిసైల్. సో ఇక్కడ నుంచి ఆ మిసైల్స్ అనేటువంటి కూడా ప్రయోగిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఆ టిప్ నుంచి మీరు చూస్తున్నారు, ఆ టిప్ వైపు నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. రైట్, మాజిద్ అనేటువంటి ఈ మిసైల్ని ఇప్పుడు అమెరికా తమ టెక్నాలజీతో ఎలా క్రాక్ చేయాలి, వాటిని ఎలా బ్రేక్ చేయాలని ఆలోచన చేస్తోంది. ఎగ్జాక్ట్గా లైవ్ విజువల్స్ ఇవే, ఇరాన్ విడుదల చేసిన విజువల్ ఇది. సో మీరు గాల్లో చూస్తున్నారు, అక్కడ ఇరాన్ భూభాగం పైకి వచ్చినటువంటి F-15E అనేటువంటి ఆ మిసైల్ని ఎలా పేల్చిందో మనం విజువల్లో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ని ఇరాన్ మిలిటరీ ఇప్పుడు వీడియో విడుదల చేసింది. సో డైరెక్ట్గా గగనతలం పైకి వచ్చేసింది. F-15E అనేటువంటి ఆ విమానం గగనతలం పైకి వచ్చేసింది. అలా కుప్ప కూలిపోయినప్పుడు ఇద్దరు పైలట్స్, ఒక పైలట్ ఏమో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు, ఇంకో పైలట్ అక్కడ కింద పడిపోవడంతో మీకు పక్కన ఏఐ విజువల్స్ కనబడుతున్నాయి. ఎలా వచ్చింది ఆ ఫైటర్ జెట్, ఎలా పేలిపోయింది, అలా అక్కడ నుంచి ఆ పైలట్ ఎక్కడ కింద పడిపోయాడు, సో అవన్నీ కూడా చూపిస్తున్నాను. సో F-15 ఇలా గాల్లో ఎగురుతూ డైరెక్ట్గా ఇరానియన్ భూభాగం పైకి వెళ్ళింది. సో ఆ ఊహాజనిత చిత్రాన్ని వీడియోని మీకు చూపిస్తున్నాను. అక్కడ అటువైపు నుంచి మిసైల్ని ప్రయోగించింది, ఇలా పేలిపోయింది. మిసైల్ని ప్రయోగించగానే ఇలా పేలిపోయింది. ఆ పేలిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక పైలట్ కింద పడిపోతే ఆయనను కూడా ఇరాన్ క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి F-15E అనేటువంటి ఈ ఫైటర్ జెట్ కుప్ప కూలిపోవడంతో దాన్ని రెస్క్యూ చేయడానికి మరొక H-10 వార్థాగ్ అనేటువంటి ఒక ఫైటర్ జెట్ని రంగంలోకి దింపింది ఈ అమెరికా. దాన్ని కూడా పర్షియన్ గల్ఫ్లోనే, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైనే పేల్చేసింది. ఒకసారి ఆ రెండు విమానాలు, యుద్ధ విమానాలు పేలిపోవడం ఇరాన్ విడుదల చేసిన ఆ వీడియోస్ చూద్దాం. అమెరికా ఏమనుకుందనంటే 1-2 రోజుల్లో యుద్ధాన్ని ముగించేస్తా, యుద్ధం అయిపోయింది. గత జూన్లోనే నేను ఇరాన్పై దాడి చేసినప్పుడు, నతన్జా, ఇస్ఫహాన్ లాంటి న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసినప్పుడు ఇరాన్ మూసుకొని కూర్చుంది. ఇప్పుడు కూడా అలాగే ఉండిపోద్ది. 1-2 రోజులనే చేయాల్సిన పని మొత్తం చేసి ఇరాన్ని స్మాష్ చేసి వస్తే విజయకేతాన్ని ఎగిరేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరితంగా ఆలోచించి ఉంటాడు బహుశా. కానీ ఇరాన్ తిరిగి తిప్పికొట్టే ప్రయత్నం, బేసిక్గా మన సినిమాలో చూసిన, చరిత్రలో చదువుకున్న, ఒక్కసారి కనుక రాజు చనిపోతే అక్కడ సైనికులు కూడా ఏం చేయలేరు, రాజ్యం కుప్పకూలిపోతుంటుంది. కానీ ఇక్కడ అలీ ఖమేనీ చనిపోయినా కూడా ఎగ్జిక్యూషన్ నడుస్తోంది. అక్కడ యుద్ధం ఏమాత్రం ఆగడం లేదు, యుద్ధం కొనసాగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర అద్భుతమైన మిసైల్స్ని ఎప్పుడూ ఒకప్పుడు పరిచయం చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. మీకు మీ చేతిలో స్మార్ట్ ఫోన్స్ కనుకుంటే ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి డియోగ్రాసియా అని కొట్టండి. డియోగ్రాసియా అనేది దక్షిణ మహాసముద్రంలో, ఇండియన్ ఓషన్లో చాలా దూరంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా నుంచి ఒక 2800 to 3000 కిలోమీటర్స్ సముద్ర మార్గం వెంట వెళ్లాల్సి ఉంటుంది. ఇరాన్ నుంచి 4800 కిలోమీటర్లు వాళ్ళ మిసైల్ని ఇక్కడి వరకు ప్రయోగించగలిగింది. ఇక్కడ ఎందుకు ప్రయోగించిందనంటే ఇక్కడ అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, యుఎస్ ఎయిర్ బేస్ అండ్ యూకే బేస్డ్ ఎయిర్ బేసెస్ ఇక్కడ ఉండడంతో ఇక్కడ వరకు ప్రయోగించగలిగింది. అంటే 4800 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎక్కువ పెట్టగల మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయనేది అప్పుడు చూపించింది. ఇప్పుడు కూడా సేమ్. నేను ఇక్కడ 2 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోతున్నాయని రకంగా ఎందుకు ఇంత స్పెషలైజ్గా చెప్పాల్సి వస్తుందంటే ఇరాన్ అమెరికా అహంకారం పైన మళ్ళీ దెబ్బ కొట్టింది. 5 వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు అమెరికాకి ఎక్కడ కూడా ఇరాన్ లొంగిపోయినట్టుగా కనిపించిందా మీకు ఎక్కడైనా? ఎక్కడ ఇరాన్ లొంగిపోతున్నట్టు కనీసం దాఖలాలు కూడా లేవు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పై అటాక్ జరిగింది, ఒరాకిల్ ఆఫీస్ పై అటాక్ జరిగింది, గ్యాస్ ఫీల్డ్స్ పై అటాక్ జరిగింది, అమెరికన్ ఎయిర్ బేసెస్ పై అటాక్ జరిగింది. ఇలా కేవలం గల్ఫ్ కంట్రీస్ వరకు మాత్రమే అటాక్ జరుగుతుందనేటువంటి ఆలోచన నుంచి కాస్త ఇప్పుడు అమెరికా ప్రయోగించిన ఫైటర్ జెట్స్ని కూడా కుప్పకూల్చడంతో ఇరాన్ ఇంకా ఈ వార్లో మరింతగా
అమెరికాని ఈగోని అమెరికాని దెబ్బ కొట్టాలని ఒక ఆలోచనతో ఉందని మాత్రం అర్థమవుతోంది. 48 అవర్స్ డెడ్ లైన్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ 48 అవర్స్లో చాలా భయంకరమైన నరకాన్ని చూపిస్తాను, నరకానికి కేవలం 48 గంటల దూరంలో ఉన్నారని చెప్పినటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. మరి దీనికి ఇరాన్ ఎలా రిటిలియేట్ అవుతుందని అంటే ఇప్పటి వరకు అయితే నా మాటని ఏమాత్రం పట్టించుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఆ తర్వాత నిజంగానే ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా భయంకరమైన యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇంకా ఏం చేయబోతోంది. మొన్న ఒక మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ అవసరమైతే న్యూక్లియర్ వార్ కూడా తెరలేపొచ్చు. తమ ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పక్కనోడు గురించి ఆలోచించడం ఏంటి, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పక్కనోడు కూడా నాశనం కావాలని ఒక ఆలోచన కనుక ఇరాన్ చేస్తే, తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ సైట్స్ కనుక వాళ్ళే యాక్టివేట్ చేస్తే అమెరికా, పాకిస్తాన్, ఇతర దేశాలు చుట్టుముట్టిన దేశాలకు కూడా ఈ న్యూక్లియర్ ప్రభావం పడబోతోంది. సో మీరేమనుకుంటున్నారు, ఇరాన్, అమెరికా ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు, ఎవరు గెలిచారని మీరు అనుకుంటున్నారు? ఫర్దర్గా ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. ఒకసారి ఇక్కడ విజువల్స్ చూపిస్తున్నాను. ఇది ఏ వీడియో మీరు చూస్తోంది, ఇక్కడ పైలట్ పడిపోవడం, ఆ తర్వాత ఆయన అక్కడ ఇరాన్ క్యాప్చర్ చేయడం అన్ని కూడా చూస్తున్నారు. సో అటువైపు F-15E విమానం, ఇంకొకటి 2 F-15E విమానాలకు సంబంధించిన విజువల్స్, ఇంకోటి A-10 వార్థాగ్, ఈ 2 యుద్ధ విమానాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ థింగ్, అమెరికాకి 5 వారాల యుద్ధంలో డైరెక్ట్గా అమెరికాని ఢీకొట్టింది ఇరాన్. మొదటిసారి 20 ఏళ్ల తర్వాత ఇరాన్ అమెరికాని ఢీకొట్టింది కూడా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మనం యుద్ధం కావాలని కోరుకోవడం లేదు, ఇన్ఫ్లేషన్ మనకు అవసరం లేదు, ప్రపంచ దేశాలు శాంతిగానే ఉండాలని రకంగా అందరూ కోరుకుంటారు బహుశా. కానీ మ్యాండేట్గా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంపై ఇరాన్ దెబ్బ కొడుతుందా, అలాగే కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? ఇరాన్ ఆర్ అమెరికా, వాట్ డూ యూ సపోర్ట్? ప్లీజ్ డూ కామెంట్. हेलीकॉप्टर अमेरिका नीरू नज़ामी एक डैश بزا بنازمت بزا हेलीकॉप्टर अमेरिका नीरू नज़ामी एक डैश بزا بنازمت بزا हेलीकॉप्टर अमेरिका नीरू नज़ामी एक डैश بزا بنازمت بزا हेलीकॉप्टर अमेरिका नीरू नज़ामी एक डैश بزا بنازمت بزا हेलीकॉप्टर अमेरिका नीरू नज़ामी एक डैश بزا بنازمت بزا हेलीकॉप्टर अमेरिका